ఓకే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? యా సూపర్. సో మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్‌లో భరణి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో భరణి ఎలిమినేట్ అవ్వడం ఫెయిరా? అన్‌ఫెయిరా? వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఎలిమినేట్ అవ్వడం చాలా వరకు అన్‌ఫెయిర్ అనిపిస్తుంది కానీ అది ఫెయిరే అండి. ఎందుకంటే ఆయన వచ్చింది గేమ్ ఆడడానికి, గేమ్ ఆడాలి. కాకపోతే ఆయన చేస్తున్నది ఏంటంటే ఆ బాండింగ్స్ పెంచుకోవడం, అలా కొన్ని థింగ్స్ చేయడం అట్లా జరుగుతుంది కాబట్టి అది ఖచ్చితంగా నేను ఫెయిరే అనుకుంటానండి. అన్‌ఫెయిర్ అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకు భరణి హౌస్‌లో చూసుకున్నట్లయితే అందరితో బాగున్నాడు, బాగా మాట్లాడాడు కూడా. అందరితో ప్రేమగా ఎవరికి కావాల్సినట్లు వాళ్ళకు మాట్లాడాడు, హెల్ప్ చేయడం గానీ, తర్వాత గేమ్స్ కూడా బాగానే ఆడాడు. ఎందుకు ఇలా సడన్‌గా ఎలిమినేట్ అయ్యడం జరిగింది? ఆయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికో లేకుంటే అందరితో బాండింగ్ కలుపుకోవడానికో కాదు కదా. అందరితో బాండింగ్ కలపడం కాదు కదా. ఆయన అక్కడికి వెళ్ళింది ఒక గేమ్ ఆడి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని ఆ కప్పు తీసుకొని రావడం కోసం వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ కోసం త్యాగం, ఆ బాక్స్ని ఇట్లా వదిలేయమంటే నేను బిగ్ బాస్ అయినా వదిలేస్తా కానీ నేను బాక్స్ని వదలను అని చెప్పేసి అట్లా వెళ్ళాడు. అట్లాంటి మనిషి లోపలికి వెళ్ళి బాండింగ్స్ అది ఇది తొక్క తోలు అని చెప్పేసి ఇట్లా గేమ్స్ ఆడకుండా అన్ని బాండింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఎట్లా మూవ్ అవుతారు చెప్పండి. రేపటి రోజున వేరే వాళ్ళని ఆ ఇద్దరిలో ఇప్పుడు తనుజ ఉన్నది, దివ్య ఉన్నది, ఆ ఇద్దరిలో నువ్వే ఎలిమినేట్ చేయాలి ఇద్దరిని భరణి. ఇద్దరిలో ఒకరిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలంటే ఎవరు ఎలిమినేట్ చేస్తారు అతను చెప్పండి. ఓకే. ఇప్పుడు తనుజ వల్ల, దివ్య వల్లనే భరణి ఎలిమినేట్ అయ్యాడు అని మీరు అంటున్నారా? నేను తనుజ వల్ల, దివ్య వల్ల భరణి ఎలిమినేట్ అయ్యిండని నేను చెప్పను. కాకపోతే ఖచ్చితంగా మాట్లాడంటే అతని వల్ల అతనే ఎలిమినేట్ అయ్యాడు. ఇదైతే పక్కా. ఎందుకంటే అతను బాండింగ్ పెంచుకోవడం కదా వల్ల. ఇప్పుడు నేనున్నాను, ఫర్ సపోజ్ వేరే ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి నాన్న అన్న అని పిలిస్తే ఆయన నాన్న అన్న అయిపోతాడా? ఇప్పుడు మీరున్నారు, ఫర్ సపోజ్ ఒక అబ్బాయి వచ్చి అక్క అని పిలిచిండు అనుకోండి, అతనికి మీ ఆస్తి మొత్తం రాసిస్తే మీరు బికార్ అయినట్టే కదా. ఆయన అక్కడ అదే చేసిండు. ఆయనకున్న ఫ్యాండమ్ కూడా అక్కడ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆయన ఫేవరిజం లేదు ఎవరికి, అందువల్ల ఆయన బయటకు వచ్చేసిండు. ఓకే. మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ అంతా కూడా ఓటింగ్ లిస్ట్లో లాస్ట్లో ఉందైతే ఇటు నిఖిత ఉన్ను రాము రాథోడ్. కానీ సడన్గా భరణి ఎందుకు లాస్ట్లో రావడం జరిగింది? అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఫిక్స్ అయ్యారు ఆల్మోస్ట్. కానీ షాకింగ్గా భరణి అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకంటారు? అదే చెప్తున్నాను కదండి, ఇట్లా బాండింగ్స్ వల్లనే ఇక ఇలా ఉంటే డిస్టర్బ్ అవుతున్నారు. జనాలు కూడా చూడడానికి ఇష్టపడటం లేదు. అందుకని చెప్పేసి తీసేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే అంతే. సో నిన్నైతే నాకు కూడా వచ్చారు, నాగార్జున కూడా వచ్చి హౌస్ మేట్స్కి అయితే వీడియోస్ చూపెట్టడం జరిగింది. అందులో రమ్య మోక్ష గురించి కూడా ఇటు పవన్కి, ఎవరికి పవన్కి, తనుజాకి, వీళ్ళందరికీ కళ్యాణ్ కూడా చూపెట్టడం జరిగింది. తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? తను కావాలని చెప్తుందా లేకుంటే ఇలా చెప్పాలనే వచ్చిందా? అసలు ఏమవుతుంది అక్కడ? పాప అమాయకురాలండి మా చిట్టి పాప, అట్లా చెప్పకండి. కాకపోతే బై మిస్టేక్ ఏదో మాట నోరు జారిపోయి, ఆమె మాధురిగా ఉన్నారు కదా, ఆమె ముందు ఆమెని చూసుకొని ఏదో ధైర్యంతో అట్లా చెప్పుంటుందిలే. కానీ చాలా మంచిది మా పాప, అట్లా చెప్పకండి మీరు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా చూస్తుంటారు. అంత పెద్ద షోలో ఒక అబ్బాయిని పట్టుకొని కళ్యాణ్ ఒక ఆడోళ్ళ పిచ్చోడు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్పాను కదండి, ఆమె అండ చూసుకొని అట్లా చెప్పింది కానీ యాక్చువల్గా చెప్పే టైప్ కాదు. ఆమెతో కూడా క్లోజ్గానే మూవ్ అవుతుంది కదా ఆమె కూడా. కాకపోతే మనోడు కూడా సరే కొన్ని సార్లు అట్లా కనబడ్డాడు. ఆ తర్వాత రీల్స్లో చాలా మ్యానిపులేట్ చేశారు జనాల్ని. చాలా మ్యానిపులేట్ చేసింది అంటే రీల్స్లో ఈ ట్రోల్స్ పెడతారు కదా, దాంట్లో ఇవి ఎప్పుడెప్పుడు టచ్ చేద్దామా అని చెప్పేసి వేరే ట్యూన్లు పెట్టి, ఒక ట్యూన్కి 10 అర్థాలు ఉంటాయండి, ఒక మాటకి 10 అర్థాలు ఉంటాయి. అలాగే ఒక ట్యూన్ పెట్టారు అనుకో, దానికి ఒకటే అర్థం వస్తుంది. ఏమైనా అది వల్గర్ ట్యూన్ పెట్టేస్తే అది వల్గర్ అర్థమే వచ్చేస్తుంది. అలా ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో ఇట్లా ట్యూన్లు పెట్టి మిస్ఫైర్ చేశారు. కానీ లేకుంటే మనోడి ఇంటెన్షన్ అట్లా ఉండదు. అలాగని చెప్పేసి ఈమె చెప్పడంలో కూడా అలా అవి చూసి వచ్చింది కాబట్టి అలా చెప్పింది, కానీ లేకుంటే ఆమె చెప్పే టైప్ కూడా కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దివ్యల మాధురి కూడా వచ్చినప్పటి నుంచి అందరినీ కమెంట్ చేయడం కానీ, అరవడం కానీ, నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్తే మీరు వినాల్సిందే అని అందరిపైన ఇలా చేస్తూనే ఉంది. అది ఆ బిహేవియర్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఆ బిహేవియర్ అసలు చాలా బ్యాడ్ బిహేవియర్ అండి. నేను గట్టిగా మాట్లాడాలనుకుంటే అసలు దివ్యల మాధురి గారు అసలు ఎందుకు వచ్చారా బిగ్ బాస్ కనిపించింది నాకు. నేను గట్టిగా మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే ఆమె వచ్చి అరవడము, గొడవ పెట్టుకోవడము, నిన్న నాగార్జున గారు మరి రేషన్ గురించి ఆమెను ఎందుకు పొగిడాడో, ఏం చెప్పాడో, అసలు గొడవలు ఎందుకు అవుతున్నాయి అడగలేదు, ఏం అడగలేదు. ఆయన ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతలేదు. ఇదైతే అందరికీ వార్నింగ్లు ఇచ్చిండు, మాధురి గారికి మాత్రం ఏం చెప్పలే పెద్దగా. ఏదో పుసుకున్న ఒక 2 మాటలు చెప్పినట్టు చెప్పిండు. ఆ తర్వాత ఓకే గుడ్ జాబ్ మాధురి అని చెప్పేసి చెప్పిండు, చప్పట్లు కొట్టిండు, వెళ్ళిపోయిండు. ఓకే. మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ అంతా ఆయిష బిహేవియర్ అంతగా పెద్దగా ప్రేక్షకులకు నచ్చలేదు. అరవడం ఈజీగా ఒక మనిషిని అనేది పాయింట్అవుట్ చేసి అరవడం వల్లని, లో చేయడం వాళ్ళని ఆడుకోవడం ఇలా చేస్తూనే ఉంది. తనుజని నువ్వు ఎమోషనల్గా హర్ట్ అవుతున్నావు, అసలు నువ్వు గేమ్ ఆడట్లే అని ఇటు తనుజని అంది, అటు అందరిని అంటూ ఉంది. లాస్ట్కి తను క్యాప్టెన్సీ గేమ్లో తను కూడా అర్థమైంది. యాక్చువల్గా ఇదంతా స్ట్రాటజిక్ అండి.
ఇదంతా తన స్ట్రాటజిక్ అంటే ఆ అమ్మాయి ఏదో ధైర్యంతో ఆడుతుంది లేకుంటే ఎవరో అండబెట్టుకొని ఆడుతుందని కాదు, తనకు ఎక్స్పీరియన్స్ ఆడుతుంది. యాక్చువల్గా ఆయేషాకి 65 days ఎక్స్పీరియన్స్ ఉంది, అది తమిళ్ బిగ్ బాస్లో. ఆ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ తెచ్చి వీళ్ళ మీద రుద్దుతుంది, గట్టిగా మాట్లాడుకోవాలంటే. అంటే ఈ బాండింగ్స్ అది ఇది తొక్క తోలు ఏం లేకుండా మొత్తం అందరినీ సోలోగా పెడదాం, సోలోగా గెలుద్దాం రాబాయ్ అని చెప్పేసి ఆ టాపిక్లో వచ్చింది ఆమె, అంతేగాని లేకుంటే వేరే ఉద్దేశం ఏం లేదండి. కానీ తను ఇలా ఏడవడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ వీకెండ్లో కూడా నాగార్జున ఏం అనలేదు ఆయుష్ అని, బాగానే ఆడుతున్నావు, బాగా ఇంకా ఇంప్రూవ్ గానే అన్నాడు. కానీ అంటే ఆ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అండి, ఆమె అట్లా ఆడుతుందని తెలిసే తీసుకొచ్చారు కదా, దట్స్ వై. అందుకని చెప్పేసి ఆమెను ఏం అనడం లేదు. నెక్స్ట్ వీక్లో అయితే ప్రతి ఒక్కడికి రుద్దుడే, ఇక ఈ ఫస్ట్ వీక్ కదా ఇక ఏం చెప్పలేదు, నెక్స్ట్ వీక్లో అయితే ఒక్కొక్కడికి తాట తీరుస్తారు. సో మనం చూసుకున్నట్లయితే ఇటు గౌరవ్ను ఇటు సుమన్ శెట్టి క్యాప్టెన్స్ అయ్యారు. ఎలా అనిపించింది? అధ్యక్ష సుమన్ అనే నేను కెప్టెన్ అయ్యాను అని చెప్పాడు కదా. వాస్తవంగా అధ్యక్ష సుమన్ అన్న డిజర్వ్ క్యాండిడేట్ కెప్టెన్కి, ఎందుకంటే చాలా మంచిగా వాళ్ళు, అతనికి తెలుగు అర్థం కాదు, ఇతనికి అసలు చాలా చెప్పలేడు, ఇంట్రోవర్ట్ అది ఇదని చెప్పారు, కానీ ఆయన ఎక్స్ట్రోవర్ట్, ఇతనికి తెలుగు వచ్చు అన్నట్టుగా టక పోయి కొట్టుకొచ్చారు. దాంట్లో చాలా వరకు ఆయిషా కూడా చాలా కష్టపడ్డది వాస్తవంగా. ఖచ్చితంగా వెళ్ళలేదు. నేను పక్కాగా అనుకుంటున్నా కదా, మన సుమన్ శెట్టి గారు టాప్ 5కి వెళ్ళాలని కోరుకుంటాను. నేను ఈసారి అయితే ఇన్ని రోజులు భరణి గారు ఉన్న ప్లేస్ని నేను ఖచ్చితంగా సుమన్ శెట్టి గారికి భర్తీ చేస్తున్నాను. అంటే అంత స్ట్రెంత్ అంత స్టామినా ఉన్న భరణి గారు కూడా 5 వారాల 6 వారాల కెప్టెన్సీలో ఇప్పుడు దాకా కెప్టెన్ అవ్వలేదు. కానీ ఎట్లాంటి ఇంట్రోవర్ట్, దానికి స్ట్రెంత్ లేదు, ఆయన చాలా లో గేమర్ అని చెప్పేసి ఆయన మీదకి అభండాలు నిందలు వేసిన తర్వాత కూడా ఆయన ఇప్పటికీ కూడా అమ్మాయిల కోసం కూడా ఫేవరిజం చేసి అమ్మాయిలకు కూడా ఒక మంచి రూల్ తెచ్చాడు. పడుకునేటప్పుడు అక్కడ ఒక మంచి రూల్ తెచ్చాడు. అట్లా ఆయన కెప్టెన్ అయిన సందర్భంగా ఎవరు చేయలేని కొన్ని మ్యాజిక్ మూమెంట్స్ చేశాడు. నేను చాలా గ్రేట్ హ్యాండ్సప్ ఆయనకి అయితే. లేదు సింపతి ఏం లేదు, అతని గేమ్ ప్లే ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే అసలు ఇన్ని రోజులు జరిగిన టాస్కులలో సుమన్ గారి గేమ్లు ఒకసారి చూడండి, అలాగే భరణి గారి గేమ్లు చూడండి, చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సుమన్ గారిని ఎవరో ఒకరు టార్గెట్ చేసి ఖచ్చితంగా గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు, అన్ఫెయిర్గా కూడా ఎలిమినేట్ చేశారు. కానీ భరణి గారిని అలా కాదు. లేదండి, జాలి ఎందుకు చూపిస్తారండి? జాలి చూపించడానికి పోయామా మనం బిగ్ బాస్కి చెప్పండి? అంటే రేపు బిగ్ బాస్ హౌస్లో సరే ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉన్నారు, రేపు ఇంకొక పర్సన్ వెళ్తే ఇంకొక పర్సన్ ఇంకా చాలా డౌన్ అంటే చాలా డౌన్ పొజిషన్ నుంచి వెళ్తాడు. అప్పుడు ఆ డౌన్ పొజిషన్ నుంచి వెళ్ళి అతనికి సింపతి చూపించి అతన్ని గెలిపించేస్తామా? లాస్ట్ టైం పల్లవి ప్రసాద్ని గెలిపించినట్టు. ఫస్ట్ సుమన్ శెట్టిని తీసుకున్నప్పుడు ఎవరు టీంలోకి తీసుకోమని చెప్పినప్పుడు సుమన్ శెట్టి ఫేస్ గీసి మొత్తం డల్ అయిపోయింది, ఆడియన్స్ కూడా చాలా బాధపడ్డారు. తర్వాత సుమన్ శెట్టిని ఏమైనా అంటే గేమ్ కొంచెం సింపతిగా ఆడుతున్నా మనకు సపోర్ట్ వస్తుంది, ఒక ఓడిపోయిన వ్యక్తికి మనం పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అంటారు కదా. అక్కడ ఆయన టీంలో వద్దు అనుకున్న పర్సన్స్కి లాస్ట్లో అదే గేమ్ ఆడారు, అదే చెప్తున్నాను. ఆయన బ్రో ఆపోజిట్ వాళ్ళు ప్లస్ అయిందంటే ఇక్కడ వాళ్ళు మైనస్ చేశారు, వాళ్ళు మైనస్ చేయడం వల్ల ఈయనకు ప్లస్ అయింది. ఇది అంతే కదా, వాళ్ళు మైనస్ చేస్తే ఖచ్చితంగా ఈయనకు ప్లస్ అవుతుంది. ఓకే, హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ లో రోజుకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? బిగ్ బాస్ లో బాగా గొడవలు జరిగి ఆడవాళ్ళు జుట్లు బిక్కుంటే రీతు అక్క చౌదరి సంతోషపడుతుంది కాబట్టి ఎంతవరకు కొట్టుకొని సావాలా, అందరూ గొడవలా, మా మాధురి అక్క మాత్రం గొడవ పడకూడదు అంతే. ఎందుకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు రమ్య మోక్ష కూడా తన వీడియోస్ కూడా నాగార్జున నిన్న వచ్చి చూపించడం జరిగింది, ఎందుకు అలా మాట్లాడడం జరిగింది. కళ్యాణ్ కూడా ఇటు ఆడోలో పిచ్చోడు కళ్యాణ్ అని చెప్పడం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, ఆమె చెప్పింది కరెక్టే కదా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు పులియర్ కలుపుతున్నావు అని చెప్పి మాట్లాడింది కరెక్టే. చూసుకున్నట్లయితే తనుజ రోజుకి లో అవుతున్నట్టు అనిపిస్తుంది, డల్గా కనిపిస్తుంది, ఎందుకంటారు? అదే తనుజక్క నిజంగా చాలా బాధపడుతుంది, నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజక్క ఫైర్తో ఎమోషనల్ జనాలందరితో ఉంది, అబ్బాయిల మనసులు దోచేసుకుంది. అలాంటి తనుజక్క ఎందుకు డల్ అయిపోయిందా, ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి తను బాధపడుతూ ఎమోషనల్ అయిపోయింది కదా, అది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఏమో ఫైనల్ వచ్చేంత వరకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇమానియలను తినున్నాడు కదా, చిన్న పేరు సుమన్ శెట్టి, వీళ్ళిద్దరి మీద ఎక్కువ జనాలు మొత్తం చూపిస్తున్నారు. అట్లా ఏం కదన్నా, కొంచెం ఆడపిల్లలకు కూడా సపోర్ట్ చేయండి, తను కూడా గేమ్ ఆడుతుంది కదా. ఇమాన్యుయల్ సపోర్ట్ చేయట్లా, తన గొప్పతో నిరూపించడానికి కామెడీ చేస్తున్నాడు. మాధురి అక్కకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?
దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని తింటే కాబట్టి సపోర్ట్ చేయాలి అంతే. ఇన్ని రోజులు బిగ్ బాస్ ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్లలందరికీ ఏం చేసినా సరే చూపిస్తారు, రూమ్లో పిలిచి నువ్వు మిస్టేక్ చేసావు ఇది మాట్లాడని చూపిస్తారు. మాదిరికి ఎందుకు చెప్పట్లా? కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఉంటారు కాబట్టి ఇంకా అంతే. ఇంకా బిహేవియర్ నాకు నచ్చిందన్న. ఆమె బయట ఉన్న పూలే, బిగ్ బాస్లోకి వచ్చిన పూలే, ఆమెను మాత్రం ఎలిమినేట్ చేసే సంగతే చెప్తున్నాగా. ఫైనల్ వరకు తీసుకొస్తారు, కప్పు రాకపోయినా ఫైనల్ వరకు తీసుకొస్తారన్న. ఎవరు పిల్లలాగా ఎందుకు మాట్లాడదు? ఒక చెప్తున్నాగా, పులి సింహం 2 అడుగులు వెనకేసిందా, ముందు మాత్రం గెలిపే ఉంటది. ఇది కంపల్సరీ ఉంటది, ఎన్ని టైం ఇది పాటిస్తుంటది కాబట్టి జనాలందరూ సపోర్ట్ ఉంటారు ఆమెకి. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే ఇమాన్యుల్ అయితే కప్ కొడతాడు అని అందరు అంటున్నారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి కూడా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఇంతకు ఫైనల్గా ఎవరు కప్పు కొడతారని మీరు అనుకుంటున్నారు? జగన్ ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా కొంచెం బెటరే, బాగానే ఆడుతున్నాడు. తనకు బిగ్ బాస్ న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఓకే బెటరు. సుమన్ శెట్టి అంటే ఇప్పుడు మంచిగా కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఏమో లాస్ట్ వరకు కూడా తీసుకురావచ్చేమో. కానీ జనాలు ఏ క్షణం ఎట్లా అనేది మారిపోతారు మాత్రం ఎవరికి తెలియదు. ఒకవేళ ఫైనల్కి వస్తే తనుజక్కను ఇమాన్యుల్ ఎవరు వచ్చినా బెస్ట్. వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్లో ఎలాంటి వాతావరణం నెలకొంటుంది? ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి గేమ్స్ స్ట్రాటజీలతో వైల్డ్ కార్డ్స్ అనేది ఫైర్గా ఆడతారు అనుకుంటున్నారు? అసలు ఇది ఒకటి అర్థం కావట్లేదు. ఉన్న వాళ్ళతోనే తట్టుకోవాల్సి వస్తుంటే లేని వాళ్ళందరినీ తీసుకుని వస్తున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నోళ్ళే గోల అంత టెన్షన్లో అది ఇది అని గొడవ పెట్టుకుంటున్నారు. మళ్ళీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఏదో టెన్షన్ జనాల్ని అంటే పిచ్చి గొర్రెల మందని వేసేయడానికి పిచ్చోళ్ళలాగా ఏదో తీసుకొస్తున్నారు, పోతున్నారు. శ్రీజ పోయింది కదా, మళ్ళీ వస్తుంది రీఎంట్రీ అని చెప్పారు, ఏది రాలేదే. సో మనం చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే భరణి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. భరణి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? ఫేరే. ఎందుకంటే జనాలు అది నిర్ణయం అమ్మ, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు శ్రీజ వరకు ఫైనల్కి వచ్చింది అన్నారు, ఆమె బాగా ఆడుతుంది, ఆమె గొంతు బాగుంది, అందరి మీద ఫైర్ అవుతుంది, ఫైనల్ లాగా వచ్చింది అన్నారు, రాలేదు. అంతే, ఎవరు జనాలు ఎట్లా ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చదు, జనాలకు అంతే. ఒకరు నచ్చిన ఒకరు నచ్చరు కాబట్టి కొంతమంది డ్రెస్సులు చూసో, కొంతమంది ఆమె చేసే డ్యాన్సులు చూసో, ఉన్న కమెడీని బట్టి సపోర్ట్ చేస్తారు కాబట్టి అంతే. సో మనం చూసుకున్నట్లయితే భరణి కేవలం బాండింగ్స్ పెట్టుకోవడం వల్లనే ఎలిమినేట్ అయ్యాడని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? ఏం బాండింగ్ పెట్టుకున్నాం? రీతు చౌదరి పవన్ కళ్యాణ్ బాండింగ్ ఉందా ఏమన్నా? నాకు అర్థం కాదు. ఆయన ఏం చేస్తాడని తప్పు చేశాడు, బాండింగ్ అంటున్నారు. జనాలు నిర్ణయం వల్ల పోయాడు. బాండింగ్ ఎటువంటి బాండింగ్ లేదు. ఏదైనా జస్ట్ ఒక అబ్బాయి మాట్లాడితే ఏదో ఇంకా పులియారు ఉన్నట్టు చేస్తున్నారు. ఈ పార్కులో ఇంతమంది ఉన్నారు, వాళ్ళని కలపండి. బిగ్ బాస్లో అంత మంచిగా ఉండి ఫాదర్ అని చెప్పినా కూడా వాళ్ళకి ఎందుకు రిలేషన్ చేస్తున్నారో అర్థం కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు సుమన్ శెట్టి, గౌరవ్ అయితే క్యాప్టెన్స్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? కెప్టెన్ సుమన్ శెట్టి ఓకే, హ్యాపీ, పర్లేదు, తన కష్టానికి తగ్గట్ట ఫలితం ఉంది. ఏమో ఫైనల్ కూడా వస్తే కొంచెం హ్యాపీ. ఇప్పుడు చూసినట్లయితే పవన్ ఇటు రమ్య రాగానే తను పూర్తిగా చేంజ్ అయిపోయాడు. ఎందుకు? ఇటు రీతు కూడా చాలా బాధపడుతుంది. నిన్న నాగార్జున వచ్చి కూడా వీడియోస్ కూడా చూపెట్టడం జరిగింది. ఎందుకు ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి రాగానే ప్లేట్ ఎందుకు మారుస్తాడు పవన్? ఆ పవన్ ఒక్కడే, అందరు అబ్బాయిలంతా అంతే. ఎవరు కొత్త అమ్మాయి వస్తే వాళ్ళకి వెళ్ళి ప్లేట్ మార్చేస్తారు అంతే. తనొక్కడే కదా, అందరు అబ్బాయిలే అంతే. ఎవరైనా కొత్తగా అనిపిస్తే పాతున్న పరిచయాలు మర్చిపోతారు బాయ్స్ అంతా అంతే, ఎవరిని అనలేం అంతే. కానీ తప్పుది రీతుదే ఫస్ట్. ఎందుకంటే ఇన్ని రోజులు లేని పరిచయం బిగ్ బాస్కి ఒక 2 వీక్స్లో పరిచయం అయితే నా లవ్, నా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి చేస్తున్నాడు కదా. ఫస్ట్ రీతు అక్కకి బుద్ధి లేదు నిజంగా. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఎంత ఫేమస్ అయ్యావు, నీకు ఎంత ఫాలోయింగ్ ఉందో నీకు తెలుసు. ఓకే, అలాంటప్పుడు ఏదో 2 కండలు చూపించి 2 మాటలు చెప్పంగానే నోట్లో ముద్దలు పెట్టంలోనే అది ఏదో లవ్ అనిపోయి నేను మంచిగా చూసుకుంటాడు, నాకే సెక్రటరీ మీద కూర్చోబెడతాడు అని కూడా నీ పొరపాటు అది అంతే. ఓకే, ఫైనల్లీ బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? తనుజక్క ఫస్ట్ నుండి తనుజక్క వస్తే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మాధురక్క గారు కూడా వచ్చారు కాబట్టి ఆమె విన్ కాకపోయినా ఫైనల్ వరకు వస్తే ఆమె బిగ్ బాస్కి వచ్చిన న్యాయం చూపిస్తుంది కాబట్టి. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్నర్ కావాలని మీరు అనుకుంటున్నారా? అవును, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో బిగ్ బాస్ చూసినట్లయితే రోజు రోజుకి రచ్చ సాగుతూనే ఉంది. అయితే ఈ రోజు అయితే భరణి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. భరణి ఎలిమినేషన్ ఫేర్ ఆన్ ఫేరా? ఫేరే అండి. ఎందుకు ఫేర్ అంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్నాము, బయటలేము. ఇప్పుడు బ్రో ప్లస్ తండ్రి కూతురు రిలేషన్ కట్టారు, అది చూడడానికి వాళ్ళకి బాగుంటుందేమో కానీ
చూసి ఆడియన్స్ డబల్ మీనింగ్ అర్థం చేసుకుంటారు. దానివల్ల ఏమందంటే గేమ్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పింది. దానివల్లనే నాగార్జున గారు కూడా క్లారిటీగా మీరు ఎమోషన్స్ అనేది ఆటలో ఉండొద్దు, గేమ్ లాగా ఆడండి, మీ ఫీలింగ్స్ ఉంటే బయట చూపించుకోవాలి, బ్రదర్ అండ్ సిస్టర్స్ తండ్రి కూతురు రిలేషన్స్ అనేది బయట చూపించుకోవాలి. గేమ్లో చూపించుకుంటే లాభం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాడా చెప్పండి? తీసుకెళ్ళాడు కదా. ఇప్పుడు సొంతం వాళ్ళ వైఫ్ దగ్గర కూడా తీసుకెళ్ళలేడు తను, ఓన్లీ ఈ బిగ్ బాస్ ఉన్నంత వరకే. కానీ అది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, మరీ ఎక్కువ ఎమోషన్ అనేది కాకూడదు. కేవలం బాండింగ్స్ పెట్టుకోవడం వల్లనే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాడని మీరు అనుకుంటున్నారా? 100% బాండింగ్ ఒకటి. ఆ బాండింగ్ పెట్టుకుండడం కూడా ఏంటంటే తన స్వార్థం కోసం ఆలోచించాడు. ఏంటంటే ఇప్పుడు వరకు బర్నీ గారు కెప్టెన్ కాలేదు. ఎందుకు కెప్టెన్ కాలేదంటే నేను అందరినీ కలుపుకొని పోతే నాకు కెప్టెన్సీ వస్తుంది, నాకు అందరూ సపోర్ట్ చేస్తారు కదా అని. అందరూ ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి బర్నీ గారికి ఎప్పుడో తెలిసి ఉండాలి, అంత పెద్ద యాక్టర్ కావాల్సింది. కానీ బర్నీ గారు లాంగ్ మిస్టేక్ చేసినది ఏంటంటే ఆ రిలేషన్స్ పెట్టుకుంటే నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పేసి బర్నీ గారు కూడా అంత ఎమోషన్గా ఏం పెట్టుకోలేదు. ఓన్లీ గేమ్ వరకు చూసి ఆడియన్స్ కోసం పెట్టుకున్నాడు, చూపించాడు. అంత ఎమోషనల్గా అయితే ఫీల్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు. ఓన్లీ ఆడియన్స్ వరకు అట్లా అనిపించింది. బయటకు వచ్చినాక కామన్గానే ఉంటారు వాళ్ళు, నో రిలేషన్స్ ఏమి ఉండవు. అది మెయిన్ కొంచెం గేమ్ లాగా ఆడింటే కానీ బర్నీ గారు ఎనిమేషన్ కాకుండా ఉండదు. సో మనం చూసినట్లయితే నిన్న నాగార్జున వచ్చి కూడా వీడియోస్ అయితే చూపించడం జరిగింది. రమ్య మోక్ష కళ్యాణ్పై ఎలాంటి కామెంట్ చేసిందంటే కళ్యాణ్ ఒక ఆడోళ్ళ పిచ్చోడు అని కామెంట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగే ముందు నాగార్జునకు తెలివి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే రమ్య ఆల్రెడీ సెన్సార్ కట్ల బూతులతో బయటకు వచ్చింది, ఫేమ్ అయినది. ఆమె ఆ వర్డ్ అనడము రమ్య కామన్, అది చూసి ఆడియన్ కూడా ఆ వర్డ్ అంటారని తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి రమ్య ముద్ర వేసిందంటే ఆమె నోట్దులు అది. ఎందుకంటే ఇంక్లూడ్ ఎవరైనా ఒకసారి కొంచెం వేరే వాళ్ళు మాట్లాడినా సరే తన వైపు అటెన్షన్ తిప్పుకోవాలని చెప్పేసి అనకూడని మాటలు కూడా అనేసి రమ్య తిప్పేసుకుంటుంది. అది ఆల్రెడీ తను ఫిక్స్ అయ్యి వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో కూడా రమ్య కొన్ని వల్గర్ లాంగ్వేజ్ మాటలు కూడా మాట్లాడుతుంది. ఇది 100% రాసిస్తున్నాం మీకు. అది కొన్ని సెన్సార్ కట్లా మాట్లాడి కొంచెం బూతులు అయితే కన్ఫర్మ్ వస్తాయి. ఎందుకంటే అది ఆమె నేచర్. అది ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇటు మాధురి రమ్య కూడా తనుజపై కూడా కామెంట్ చేయడం జరిగింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని కామెంట్ చేయడం కూడా జరిగింది. తనుజ కూడా లీనియన్స్ ఇస్తుంది కళ్యాణ్ అని చెప్పడం కూడా జరిగింది. ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయి పైన ఇలాంటి కామెంట్స్ ఏంటి? ఇప్పుడు మాధురి గారు కూడా అమ్మాయి, తను అన్నీ చూసి వచ్చింది. ఇట్లా ఎలిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ 2 చేతులు కలిస్తేనే వస్తుంది. ఇప్పుడు ఒక గేమ్ లేక వచ్చినది, ఒక ఫ్యామిలీని వదిలేసి ఒక హౌస్ లేక వచ్చారు, ఒక 90 days ఉండాలని చెప్పేసి. అప్పుడు ఉండాలన్నప్పుడు ఏముంది, కొంచెం ఆటోమేటిక్గా అందరిని నమ్ముతారు. నమ్మినప్పుడు చాయిస్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని డబల్ మీనింగ్ అర్థం చేసుకొని దాన్ని వేరేలాగా చేసుకొని అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు అంతగా ఉంది గేమ్లో, మరి అంత ఓవర్గా వద్దు, కొంచెం లిమిట్ మన లేడీస్ మన లిమిట్ మనలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మాధురి గారు చెప్పే విధానం ఉండాలి. కానీ 2 చేతులు కలిస్తేనే ఏదైనా శబ్దం వస్తుంది. తిని బయట ఆల్రెడీ కలిసింది కాబట్టి ఆ శబ్దము గురించి అందరికీ చెప్తుంది. తనలా కాదు కదా, వచ్చిన వాళ్ళు ఏదో పద్ధతికి ఏదో సోర్స్ చేసుకొని అలా ఉండదు. తిని 2 చేతులు కలుసుకొని బయట కలిసింది కాబట్టి ఇక్కడ సోలోకి వచ్చిన వాళ్ళకి అందరికీ కలుపుతానంటే కుదరదు కదా. ఓకే, ఫైనల్గా సుమన్ శెట్టి అయితే క్యాప్టెన్ అయితే అయిపోయాడు. ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఫైనల్గా మీకు చెప్తున్నదంటే గత 2-3 సార్ల నుంచి బిగ్ బాస్ చూసాం కదా, పల్లవి ప్రశాంత్ అంతకుముందు ఇవన్నీ. అప్పుడంతా ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా చేశారు, అంత కావాలని ఒక వర్గంలో చేశారని చెప్పేసి. ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్న కాడికి యాక్టర్గా తను అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయిన యాక్టర్ అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ అతనిలో స్కిల్ ఉంది. నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడైనా కదా కింద పడ్డమే కదా. అటువంటి నిజాయితీగా కింద పడినోని బిగ్ బాస్ మళ్ళీ చేసి విన్ చేసింది అనుకోండి, బిగ్ బాస్కు మంచి పేరు ఉంటుంది. అలాగనే సుమన్ శెట్టికి కూడా మంచి కెరియర్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే సుమన్ శెట్టి ఆడుతున్నాడు, ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఏంటంటే నేను సీనియర్ యాక్టర్ను, నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, నాకు తెలియదు కదా, నాకు కొంచెం జాలి చూపిస్తున్నారు అందరూ. కానీ అది అర్థం చేసుకొని మీరు నాకు ఎవరు జాలి చూపించాల్సిన, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతా అని చెప్పేసి బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి అందరికి నీట్గా చెప్పింది అనుకోండి, కంపల్సరీ సుమన్ శెట్టికి కూడా ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి కూడా నేను నిజాయితీగా నా గేమ్ నేను ఆడి గెలుచుకున్నా అనే కప్పు ఫీల్ ఉంటుంది సుమన్ శెట్టికి కూడా. సో లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ కప్ ఎవరు కొట్టబోతున్నారు?
బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్ కాబోతున్నారు? ఒకటి సుమన్ శెట్టికి అయితే నాకు ఫుల్ సపోర్టు, తనే కొట్టాలని ఉంది. రెండోది ఒక 80% వరకు అయితే ఇమానుయల్కి ఉంది ఛాన్స్. ఇంకా కొద్మ వాళ్ళతో మధ్యలో ఏంటంటే అప్ టు ఇప్పుడు మాధురి వీళ్ళందరూ వచ్చారు కదా, కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి యాక్చువల్ అయితే. దానివల్ల ఏంటంటే వీళ్ళు చూసేటోళ్ళకి కూడా అందరికీ వీళ్ళిద్దరు సైడ్ వెళ్ళిపోతారు అనుకుంటారు, లాస్ట్లో వచ్చేది వీళ్ళిద్దరికీ ఫైనలైజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్ అండి. యా హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా గుడ్. సో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే బర్నీ అయితే ఎలిమినేట్ అయ్యాడు. సో బర్నీ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? యా ఖచ్చితంగా ఫైర్ అండి. ఎందుకంటున్నానంటే యాక్చువల్గా రాము రాథోడ్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయి ఉండాల్సింది. బర్నీ గారికి రాము రాథోడ్ గారికి స్మాల్ ఎడ్జ్ అంతే, అక్కడ 5% ఓటు మార్చుకునే. సో బర్నీ గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే అతనికి కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది, ఇక ఓట్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఈ టైంలో కానీ బర్నీ గారిని కానీ ఎలిమినేట్ చేశామంటే హౌస్లో ఆల్రెడీ బాండింగ్స్ పెట్టుకొని నాన్న అంటూ అన్న అంటూ ఇట్లా బాండింగ్స్ పెట్టుకున్నారు కదా, బర్నీ గారిని కానీ ఎలిమినేట్ చేసేసామంటే అది బిగ్ బాస్ తెలివేది. ఎలిమినేట్ చేసేసామంటే లోపల అందరూ లైక్ అలర్ట్ అయిపోతారు, అరే ఇంత పెద్ద కంటెస్టెంట్స్ టాప్ 5లో ఉంటాడు అనుకున్న వ్యక్తి వెళ్ళిపోయినాడంటే మనం ఎంత. సో ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోకుండా మంచిగా ఆడాలనేసి అందరికీ ఒక హెచ్చరిక లాగా. సో ఇదైతే అన్ఫేర్ ఏం కాదు, ఫెయిర్గానే పోయింది. అంటే ఓటింగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. శ్రీజాత్ చూసుకుంటే అన్ఫేర్, అంటే అక్కడ ఓటింగ్స్ పరంగా పోలేదు కాబట్టి. సో ఇది ఫెయిర్ ఎలిమినేషన్ బర్నీ గారిది. సో మనం చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా ఆట చాలా చేంజ్ అయింది. వాళ్ళు కూడా వచ్చి ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకోవడం, అరుచుకోవడం ఎలా అనిపిస్తుంది? కావాలని వాంటల్లి చేస్తున్నారు అనిపిస్తుందా? వచ్చి ఒక వారమే కదా, హైలైట్ కావాలి కదా. ఆల్రెడీ వీళ్ళు చాలా 40 డేస్ అయింది వీళ్ళు వచ్చి, మరి వీళ్ళు హైలైట్ కావాలి, టీవీలో కనపడాలి అంటే కొంచెం ఇచ్చేయాలి కదా. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ వైల్డ్ కార్డ్స్ అందరూ అలా చెప్పలేము. ఇక్కడ ఆయన పేరేం పేరు గౌరవ్ గారు చూస్తారు కదా, గౌరవ్ గుప్తా, ఆయన చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. ప్యూర్ సోల్ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే గౌరవ్ గుప్తా మరియు సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరే చాలా ప్యూర్ సోల్స్. ఇక వచ్చిన వైల్డ్ కార్డ్లో ఆయన ఒకరే మంచిగా ఆడుతున్నారు, మంచి వ్యక్తి అనిపిస్తుంది నాకైతే. ఇంకా అక్కడ మాధురి గారు కావచ్చు, ఆయిషా కావచ్చు, చూడ్డానికి అందంగా మంచిగా ఉంది, కానీ ఆమె క్యారెక్టర్ క్యారెక్టర్ అనకూడదు కానీ బిహేవియర్, ఆ నోరు కొంచెం అరచడము కొంచెం మంచిగా తగ్గించుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు అంతగా కనబడట్లేదు. నిఖిల్కి చూసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు సాయి చూసుకోవచ్చు, అంతగా స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. కానీ హైలైట్ అయ్యింది వైల్డ్ కార్డులో అనుకుంటే వీళ్ళు ముగ్గురే అంతే. ఇటు మనం చూసుకున్నట్లయితే రమ్య కూడా ఇటు తనుజ పైన, కళ్యాణ్ పైన, రీతు పైన తరచుగా కామెంట్లు చేస్తూనే ఉంది, అటాక్ చేస్తూనే ఉంది. ఎందుకంటారు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రమ్య ఒక కామనర్ బయట నుంచి వచ్చింది కదా, ఇన్నాళ్ళు చూసింది వాళ్ళని. తను లోపలికి పోయాము, నేను ఒక కంటెస్టెంట్గా ఆడుతున్నాను, ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్, ఇక్కడ మాటలు అనేస్తే ఎలా. ఇప్పుడు నేనున్నాను, బయట ఎన్నైనా మాట్లాడచ్చు, అక్కడ జనాలు చూడరు కాబట్టి మహా అంటే 10 మంది చూస్తారు. అది ఒక నేషనల్ టీవీ, నేషనల్ ఛానల్లో వచ్చి టక్కని మాట్లాడేస్తే ఎంతమందికి పోతుంది. కళ్యాణ్ కూడా అనింది, అమ్మాయిలు పిచ్చి, అమ్మ తనుజాని ఇట్లా గోకుతున్నాడు, ఆమె ఇబ్బందిగా ఉంది అనేసి. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు కదా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు హైలైట్ అయిపోతారు, అలర్ట్ అయిపోతారు, వాళ్ళ గేమ్ పెరిగిపోతుంది. సో జనాల ముందర మాట్లాడామంటే నేషనల్ టీవీలో వాళ్ళ గ్రాఫ్ని తగ్గించచ్చు అనేసి మాట్లాడుతున్నారు. అందుకే చాలా బిహేవియర్ కొంచెం మార్చుకొని మంచిగా మాటలు ఎక్కడ మాట్లాడితే బాగుంటుందని తగ్గించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ఫైనల్గా క్యాప్టెన్గా అయితే ఇటు గౌరవ్ అండ్ ఇటు సుమన్ శెట్టి కూడా అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? చెప్తున్నాను కదా, హౌస్లో ప్యూరెస్ట్ సోల్స్ ఎవరన్నా ఉన్నారంటే సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ గుప్తా గారు. అసలు ఫస్ట్లో కూడా సుమన్ శెట్టి గారిని తీసుకోవడానికి చాలామంది ఆలోచించారు, అరే అతను కొంచెం వీక్గా ఉన్నాడు, ఇతను తీసుకుంటే మనం గెలవలేమో అనేసి వెనకబెట్టారు. లాస్ట్కి గౌరవ్ గుప్తా, సుమన్ శెట్టి ఇద్దరు ఒక పేరుగా ఆడి లాస్ట్కి గెలిచారు. చూడండి, ఇప్పుడు ఇమాన్యుల్ గెలిస్తే ఇమాన్యుల్ ఫ్యాన్స్ హ్యాపీగా అవుతారు, తనుజా గెలిస్తే తనుజా ఫ్యాన్స్ హ్యాపీగా అవుతారు. కానీ సుమన్ శెట్టి గారు కానీ గెలిస్తే మొత్తం అందరి ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వన్ ఆఫ్ ది పర్సన్గా నేను కూడా చాలా అంటే చాలా ఫ్యాన్గా సుమన్ శెట్టి గారు గెలిచిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అతను గెలిచిన దానికి ఒక ప్రమాణ స్వీకారం లాగా చేశారు కదా, గూస్ బంప్స్, అబ్బా సుమన్ అన్న గెలిచాడు, ఈయన మంచిగా నార్మల్గా ఆయన ఆడుకున్నా, ఆయన ఏదైనా ఫోటో పెట్టి సాడ్ మ్యూజిక్ వేస్తేనే వేలల్లో పోతున్నాయి వ్యూస్, లైక్లు వస్తున్నాయి. అలాంటిది ఆయన గేమ్ ఆడుతున్నాడు, గేమ్ ఆడి గెలిచాడంటే ఇక టాప్లో ఖచ్చితంగా ఆయనే ఉంటాడు. సో ఫైనల్గా బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొట్టబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కోప్ 3 మెంబర్స్కి ఉంది. సుమన్ శెట్టి గారికి, తనుజాకి, ఇక పవన్ ఉన్నారు కదా సోల్జర్ పవన్, ఆయనకి, ఇమాన్యుల్ గారికి, ఈ నలుగురికి అయితే చాలా స్కోప్ ఉంది. సో వీళ్ళు కామనర్స్ నుంచి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సోల్జర్ పవన్కి ఇస్తారు, లేదు సెలబ్రిటీస్ నుంచి తీసుకోవాలంటే తనుజా గారికి అయితే ఖచ్చితంగా ఇచ్చే స్కోప్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? నేను బిగ్ బాస్ పెద్ద ఫ్యాన్, రోజు చూస్తాను బిగ్ బాస్. సో ఈ రోజు అయితే భరణి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అసలు భరణి ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా, ఎందుకు ఇలా జరిగింది అంటారు? 100% బిగ్ బాస్ చేసింది ఫేరే. ఎందుకంటారా, నాన్న ఎందుకో వెనక పడ్డాడు, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటపడ్డాడు. భరణి గారు నాకు ప్రతి వీక్ నాగను సార్ మీ గేమ్ కనబడతలేదు అందరు చెప్పింది, మొన్న అమ్మాయి కూడా చెప్పింది, అయినా మాటినమే
నాన్న నాన్న బిడ్డ బిడ్డ నాన్న నాన్న అని సెంటిమెంటు అది తనుజ డ్రామాలు వేస్తుంది. ఆమె టాప్ 5 రావడానికి ఎంతమందినే తొక్కుతుంది. ఆమె నాన్న అంటది, ఇంకేమన్నా అంటది. ఆమె తనుజ మాటిని నా బిడ్డని ఆమెకు పోయి సపోర్ట్ చేయడం ఎందుకు? ఆ బిడ్డ ఎవరు? ముద్దాదర సీరియల్ బిడ్డ. ఆమె యాక్టింగ్, ఎమోషనల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ డ్రామాలు వేస్తుంది. తనుజని పట్టుకొని నా బిడ్డ ఎందుకు? నా బిడ్డ బయట బిడ్డ, లోపల గేమ్గా నీ గేమ్ను ఆడు. ఓట్లు పడాలంటే ఇండివిజువల్గా ఆడాలా. అది అయిపోయింది. ఆ వైల్డ్ కార్డ్ దివ్య వచ్చింది. ఈమె బిడ్డ అంటే ఆమె కన్నీళ్ళు చూస్తుంట. ఈ అమ్మాయి ఏం డ్రామాలు నాయన, మామూలు డ్రామాలు లేదు అసలు. దివ్య నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అని ఇద్దరు ఒకళ్ళు కళ్ళలో ఒకరు తుడుచుకుంటారు. ఏంది మాకేంది సోది, అందుకనే పీక్ పడేసిండు బర్నేనని. అండ్ ఇంకోటి బర్నేన గ్రాఫ్ ఏడపడ్డాడంటే దమ్ము సృజన్ తోసి పడేసిండు. అంటే స్ట్రాంగ్ పర్సన్ కదా, వాళ్ళు ఎవరైనా తోసారుగా కావాలని కింద పడి చూసిన అక్కడ నుంచి గ్రాఫ్ పడుకుంటా వచ్చింది. అండ్ ఈ సెంటిమెంట్ డ్రామాలు ప్రతి దానికి తనుజ దివ్య వీళ్ళ ముగ్గురితో తప్ప బాండింగ్, ఈ బాండింగ్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో సక్సెస్ కాలేం. ఈ బాండింగ్లు పెట్టుకోదు. ఆమెకు నాన్నున్నాడు, నీకు బిడ్డ ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది బెటర్ కదా. ఆ డ్రామాలు ఎందుకని? నీతిని గేమ్ ఆడితే బయటకు వస్తుంది. అందుకనే బిగ్ బాస్ చేసింది 100% రైట్. యాక్చువల్లీ అసలు బర్నన్నా 2 వీక్స్ బ్యాకే రాలా, కానీ బిగ్ బాస్ ఏదో ముందుకు తీసుకొచ్చింది. ఎంత నీ నూపుతావు, ఆడ మంచిగా ఆట ఉన్నారు కాబట్టి తీసి పడేసింది. ఇది మాత్రం ఫేరే. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడ్డాడు నా, అయిపోయింది. నాన్నకి ఎంట పడి బిగ్ బాస్ నుంచి బయటపడ్డాడు. అంటే అన్న మెయిన్ ఏందన్న రెండే అన్న, తనుజ వల్ల బయట వచ్చిన 100% తనుజ డ్రామా 100% అన్న. ఆమె ఏంటంటే ఆమె ఫేమస్ కావాలా, ఆమె ముందుకు రావాలంటే ఇట్లా ఫాదర్ బిగ్ బాస్ అన్ఫెయిర్ గా జరుగుతుంది అంటారా? అంటే ఓటింగ్స్ వల్ల కాకుండా ఇట్లా పర్సనల్ రీజన్స్ వల్ల పంపిస్తున్నారంటావా? పర్సనల్ రీజన్ వల్ల కాదన్న. ఇప్పుడు ఓట్లు వేస్తాను కదా, ఓట్ల పరంగా వస్తాయి కదా. మెయిన్గా తనుజ అందరి జోలికి పోక బర్నెన జోలికి ఎందుకు పోయింది తెలుసా నీకు? ఎందుకంటే ఈయనతో డాడీ డ్రామా ఆడితే టాప్ 5 పోవచ్చు, గేమ్ ఆడొచ్చు అండ్ అతను ఉండొచ్చు అని ఆయన డ్రామాలు ఆడింది. ఈమె డ్రామాతో బయటికి వచ్చింది. అండ్ ఈమె ఏంటంటే ఏడిస్తే ఆమె బాత్రూంలో పోయి ఏడుస్తుంది, ఇంత అంటే వంటగదిలో పోయి ఏడుస్తుంది. నీకు ఏడుపు ఇది ముద్దాదర సీరియల్లో చూపించుకో. బయట బిగ్ బాస్ మా టీవీలో 100 సీరియల్ ఉన్నాయమ్మా. నీ ఏడుపు ఎవరిని కావాలా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన గేమ్. ఎందుకంటే మా అక్క మాధురి అక్క వచ్చింది, దుమ్ము దులుపుతుంది అందరికీ. సో మాధురి అయితే వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలా అనిపిస్తుంది మాధురి గేమ్ కానీ, అరవడం కానీ, కావాలనే గొడవ పడుతున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఆమె ఏంది లేడీ టైగర్. ఆమె ఎవరిని మాటింది అసలే పొలిటికల్లో రచ్చ వేసిపోయింది. ఆమె కింద బచ్చగాళ్ళు. ఆ బచ్చగాళ్ళు ఆమె అసలే తాడి చెట్టు ఎక్కడ, జామ చెట్టు ఎక్కడ, అంత పెద్ద చెట్టు తీసుకుని వీళ్ళు మాట్లాడతాను. అసలు ఆమె డైలాగ్ ఆమె మాట్లాడితేనే ఒక్కొక్కరు భయపడ్డారు. అది మాధురి గారు, దువాడ మాధురి గారు, నమస్తే మేడం, మీరు ఇలానే ఆడండి మేడం. వైల్డ్ ఫైర్ అంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. నాకైతే వాళ్ళ డైలాగు, వాళ్ళ గొడవలు, ఆమె 100% కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. ఆమె బయట ఎంత కమర్షియల్లో తెలుసు మనకు, లోపల కూడా ఆమె గేము అంటే ఎవరికి భయపడదు. ఆమె సీదా ఇప్పిస్తుంది. అది నాకు బాగా నచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే ఇటు రమ్య కూడా రావడం జరిగింది. అందరి మీద బ్యాడ్గా కామెంట్ చేయడం, ఇటు కళ్యాణ్ ఒక ఆడోళ్ళ పిచ్చోడు అని, తనుజని కూడా కళ్యాణ్కి కావాలని లీనియన్స్ ఇస్తుంది, చేస్తా వేసుకో అన్నట్టు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇట్లా మంచి క్వశ్చన్ అడిగినాను, 100% క్వశ్చన్. రమ్య ఎవరు? మా పిల్ల నా లవర్. అది బయట ఆమె జిమ్ బాడీ. నేను ఇలా బుల్లెట్ని తిప్పిన వైల్డ్ కార్డ్ నా పిల్ల. ఆమె అందాలకి చందాలకి నేను పిచ్చోని అయిపోయినా. ఆమె పింక్ శారీలో నా మైండ్ మొత్తం పోనిచ్చింది. అండ్ ఒక పాయింట్ మాత్రం మాట్లాడింది, రమ్య పక్క ఆడోళ్ళ పిచ్చోడు. కళ్యాణ్ పక్క ఆడోళ్ళ పిచ్చోడు. ఎందుకు చెప్పు ఆడోళ్ళ పిచ్చోడు? చెప్తా. ఆమె చెప్పిన పాయింట్ ఫస్ట్ డాక్టర్ బాబా తెలుసా మీకు? ప్రియా ఆమెను గోకిండు, ఆమె బయటకు వచ్చింది. రీతు చౌదరిని గోకిండు, డిమాండ్ బాండ్తో లింక్ ఉంది, ఆయన విడిచిపెట్టిండు. తనుజని గోకిండు. ఈయనకు పొరగొట్టింది, ఆయనకి ఇద్దరు గొడవలు పడ్డారు. నాకు ఇష్టం లేదు, వద్దు అన్నాక. అరే వద్దు అన్నాక ఎందుకు గెలుపుతావురా? నీకు ఇష్టమైతే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు డిమాండ్ పవన్, రీతు చౌదరి రొమాన్స్ చేసుకుంటారు. ఎవరైనా ఏమైనా అంటారా? ఏమని? ఎందుకంటే వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు. ఇప్పుడు ఇంకెవరు మన పోయి రమ్య. ఇప్పుడు ఎవరు రమ్య వచ్చిండు. రమ్య ముందు చెప్పింది, నువ్వు అందరినీ ముట్టుకుంటూ తొక్కుతా అని చెప్పింది. బరాబర్ తొక్కుతుంది మళ్ళీ. ఎందుకంటే రమ్య బయట గేమ్ చూసి వచ్చింది కాబట్టి తొక్కుతుంది. కళ్యాణ్కి ఒక ఆర్మీ అనే పేరు తప్ప రెస్పెక్ట్ ఇస్తున్నా బ్రో. నువ్వు కసి రాజా పక్కా కసి రాజా గెలుపుతా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ ఇలా అమ్మాయిలతో ఇట్లా బిహేవ్ చేసి అమ్మాయిలని బయటకు పంపిస్తున్నాడు అంటారా? అదొక స్ట్రాటజిక్ అంటారా? అరే అన్న, ఆయన ఏంది కెమెరా ముందు ఎట్లా అవపడాలా అంటే, మొన్న రతిక పల్లె ప్రశాంత్లకి అమ్మాయిలను గోకితే బయటకు వస్తారో కప్పు గెలుస్తారో అనుకుంటారు. కానీ ఇప్పుడు అమ్మాయిని అన్న ప్రతి ఒక్క అమ్మాయిని గెలుతాడు. హగ్గు తీసుకుంటాడు లేకుండా. ఏందన్న ఆయన ఏం షో ఇది? హగ్గులు ముద్దులేనా? ఏదైనా మంచిగా ఆడండి గేమ్. కళ్యాణ్ పక్కా ఇది ఈ పిచ్చి ఏదో ఉందన్న, అమ్మాయిల పిచ్చి ఉందని ఆయన పక్కా. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసిన దాంట్లో అన్ని సీజన్లో సుమన్ శెట్టేనా ఆయన మాట్లాడే విధానం
అతను ఆడే గేమ్ అండ్ అతనికి అబద్ధాలు చెప్పరాదు, డ్రామాలు ఆడాడు, ఈ సెంటిమెంట్ ఎలా కొట్టాడు. ఆయనకు ఎంత శాతం అవుతుందో, ఆయనకు ఓపిక ఉన్నంత వరకు, ఆయన శక్తి ఉన్నంత వరకు సుమన్ శెట్టి బరాబర్ ఆడతాడు, బరాబర్ మాట్లాడతాడు. అలాంటి బిగ్ బాస్ టైటిల్ ఇస్తే మంచిది అనిపిస్తుంది. అంతేగాని ఫేక్ ఆడేటోళ్ళకు ఎవరిని పడితే ఆయనకు కప్పు ఇస్తే మాత్రం నాకు నచ్చదు. పోయినసారి నిఖిల్కి ఇచ్చిన అది ఫేక్గా ఇచ్చిలు, ఈసారైనా మన తెలుగునికి సుమన్ శెట్టికి ఇవ్వాలి. అంతేగాని బెంగళూరు బ్యాచ్ని తెచ్చి బెంగళూరుకి ఇవ్వదు. సుమన్ శెట్టి తెలుగు హీరో, తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, తెలుగు కంపెనీ కాబట్టి తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, బెంగళూరు వాళ్ళు కప్పు ఇవ్వద్దు. ఎందుకంటే తెలుగు షో, కన్నడ షోలో పో అని చెప్పి ఒక్కడు పోడు. అది కన్నడ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయట్లేదు. నేను చేయను నాన్న అన్న. ఇప్పుడు కన్నడ సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలకి ఎందుకు సపోర్ట్ ఒకటి చెప్తా, మనం సినిమా వేరు, షో వేరన్నా. ఇప్పుడు కన్నడ షోలా తెలుగు వాళ్ళకి ఎందుకు తీసుకోరు అంటే అక్కడ వాళ్ళని దేకరు, తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోరు కన్నడ షోలా? మనం ఏం తీసుకున్నాం, మనం అందరిని ఆదరిస్తాం. కన్నడ సినిమా కూడా మనం అందరం చూస్తాం కానా, అంటే మన మంచితనం అది. కానీ ఒకటి ఏంటంటే తెలుగు బిగ్ బాస్ హౌస్ తెలుగు వాళ్ళకి కప్పు ఇవ్వాలి, ఈసారి కన్నడ బెంగళూరుకి ఇద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.